హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి యుగంధర్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడు మనం అటుకుల చిత్రాన్నం ఎలా చేసేది చూసుకుందాం. ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని పచ్చెనగపప్పు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ అంతా. తర్వాత శనగగింజలు వేసుకుందాం. కొంచెం వేగుతూ ఉంటుంది. కరివేపాకు వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ అంతా మినపప్పు కూడా వేసుకుంటే క్రంచీగా బాగుంటుందండి. ఇది బాగా రోస్ట్ అయిపోయిందండి, వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నానండి, పెద్దది. కొంచెం వేగే వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, నేను 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, మీకు టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఆనియన్స్ వేగిపోయినాయి. మిరపకాయలు వేగేదాకా ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. సో వేగిపోయిందండి. ఇప్పుడు మనము 1 కప్ పోహా నానబెట్టుకొని తీసుకున్నామండి. ఒక 10 మినిట్స్ నానబెట్టాలి ముందుగానే. సన్నది అయితే 10 మినిట్స్ నానబెట్టాలి. కొంచెం పెద్దగా వస్తుంది కదా, అగలంగా వచ్చేది. ఒక 5 మినిట్స్ అట్లే వాష్ చేసుకొని అట్లే ఇన్స్టెంట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వేసేద్దాం. వేసి బాగా కలుపుకునేసినాక సో ఇలా కలుపుకునేసినాక ఒక 2-3 మినిట్స్ పెట్టి లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసుకొని సో తర్వాత పాన్ పెట్టుకొని 1 స్పూన్ అంత నెయ్యి వేసుకుందాం. సో ఇది కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పులు వేసుకుందాం. ఇలా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుదాం. ఇందులోకి కిస్మిస్లు కొన్ని వేసుకుందాం. సో వేగిపోయిందండి. ఫైనల్లీ దీన్ని తీసి ఇందులోకి వేసుకుందాం. సో అంతే అండి, ఎంతో రుచికరమైన మా అమ్మ చేసే అటుకుల చిత్రాన్నం పోహా రెడీ. జీడిపప్పు పోహా రెడీ.